అంటే చూడడానికి కూడా దరిద్రంగా ఉంటాయి, క్యాజువల్ గా చూడడానికి కూడా పనికిరాదు అనమాట. అంత దరిద్రంగా ఉంటాయి ప్రతి ఒక్క ఫైట్ సీక్వెన్స్ అనేది, ప్రతి ఒక్క ఫైట్ బ్లాక్ అనేది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది ఏం అర్థం కాదు. ఏది మాస్ మూమెంట్, ఏది మాస్ డైలాగు, ఏది కామెడీ, ఏది సెంటిమెంట్ డైలాగు ఏం అర్థం కాదు. అర్థం కాలేదా? అర్థం కాదులే. దాంతోపాటు ఒకటి గుడికి ఫ్లాగ్ పట్టుకుంటారు అనమాట. అక్కడ అసలు లిటరలీ ఆ బాడీ వేరేవాడిది, పవన్ కళ్యాణ్ తలకాయ తీసుకొచ్చి అంటించారు. నాకు అస్సలు నచ్చలేదు. చాలా ఎవరిదో ఖాళీగా ఉన్న బాడీ కొంచెం ఎత్తుకున్నట్టు ఆ తలకాయ చూడు. పవన్ కళ్యాణ్ సింగిల్ ఎక్స్ప్రెషన్ తో ఉండేది త్రూ అవుట్. అంటే అదే తమిళలో పెట్టే కదా కోపంగా చూస్తున్నట్టు అనమాట, అదే ఎక్స్ప్రెషన్ ఉండేది త్రూ అవుట్ ద మూవీ. అసలు ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే దుఃఖానికిదే, అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? కానీ ఆ క్లైమాక్స్ ఏంది భయ్యా, ఎటు దింగేసింది, అస్సలు చికాకు ఉట్టేసింది తెలుసా క్లైమాక్స్. ఆ దూకేదైనా, ఆ ఎక్కేదైనా, ఫైట్ సీన్లో అయినా, అక్కడ పెట్టేటటువంటి ఫైట్ సీన్లు అయితే నాకైతే కొద్దిగా నవ్వొచ్చింది. ఆ గ్రాఫిక్స్కి అయితే మరీ నవ్వొచ్చింది. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు, కెమెరామెన్ నవ్వుతున్నాడు. అసలు ఎంత ఆడుగుండిద్ది అంటే ఆ వర్స్ట్ సీజీ వర్క్, వర్స్ట్ విఎఫ్ఎక్స్ వర్క్ అనేది, విజువల్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో 1,80,00,000. సరే బారాలేదు, ఎడిట్లో లేపేసేయచ్చు కదా, ఎడిట్లో లేపేసే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకని చేయట్లేదు ఇది? ఎందుకన్నయ్యా? ఎందుకులా? సినిమా బేసిక్గా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ అయితే. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. బట్ ఇప్పటికీ కూడా ఇట్స్ ఏ నైస్ మూవీ, బట్ విత్ 2 మేజర్ ఫ్లాస్ అంతే. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు, అందంగా లేవంటున్నాడు. నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా సీన్స్లో విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్ ఉంటుంది. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా.